పోలీసుల ఎదుట మావోయిస్టుల లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. తాజాగా ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో డివిజనల్ కమిటీ, ఏరియా కమిటీ, పార్టీ సభ్యులు, మిలిషియా సభ్యులు ఉన్నట్లు ఎస్పీ శబరీష్ తెలిపారు. పోలీసుల ఎదుట లొంగిపోయిన 8 మావోయిస్టులు ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు వివిధ హోదాలో ఉన్న 355 మంది మావోయిస్టులు లొంగిపోయారని, జనజీవన స్రవంతిలో కలిసిన వారికి ప్రభుత్వం పునరావాసన పథకాలు అందజేస్తామన్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల సంచారం ఉందని, సరిహద్దు గ్రామాల ప్రజలు మావోయిస్టు దళాలకు సహకరించవద్దని ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ పిలుపునిచ్చారు. మావోయిస్టుల సమాచారం గుర్తిస్తే పోలీస్ స్టేషన్లో గానీ జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేయాలని కోరారు. ప్రభుత్వం, పోలీస్ శాఖ సహకారంతో అవసరమైన దీర్ఘకాలిక పునరావాస చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అన్నారు. 155% they have surrendered before Telangana police. As part of this, ఈ రోజు కూడా 8 మంది లొంగిపోవడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు ములుగు జిల్లాలో 60% దే హావ్ సరెండర్డ్ బిఫోర్ us. సిపిఐ మావోయిస్ట్ లో మిలిటరీ ఫార్మేషన్స్ అని ఉంటాయి. అంటే దే ఆర్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద సిపిఐ మావోయిస్ట్ క్యాడర్స్. వీళ్ళందరూ వాళ్ళు చాలా ధైర్యం చూపిస్తారని వాళ్ళందరికీ అలాంటి పోస్టులు, ప్రమోషన్స్ ఇస్తూ అక్కడ పెట్టుకుని ఉంటారు. సో వీళ్ళంతా ఎవరు వాళ్ళకి దే వర్ కన్సిడర్డ్ బ్రేవ్ ఎనఫ్. వాళ్లే ఇప్పుడు పార్టీకి ఏమి ప్రజల నుంచి సహకారం లేదని తెలుసుకొని దాంట్లో ఉన్న ఇర్రిలవెన్స్ ని అర్థం చేసుకొని మెయిన్ స్ట్రీమ్ లైఫ్ లో మెయిన్ స్ట్రీమ్ లైఫ్ లో జాయిన్ అవ్వాలని సరెండర్ అవుతున్నారు. ఇంత సీనియర్ క్యాడర్ అవుతున్నప్పుడు జూనియర్ క్యాడర్ కూడా ముందుకొచ్చి లొంగిపోయి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న సరెండర్ పాలసీ బెనిఫిట్స్ ని సద్వినియోగం చేసుకోవాలని నేను అప్పీల్ చేస్తున్నాను. సిపిఎం మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న వేరియస్ క్యాడర్స్ ని సరెండర్ అవ్వమని, మెయిన్ స్ట్రీమ్ లైఫ్ లో కలిసి ప్రశాంతంగా జీవితం గడపాలని అప్పీల్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర డీజీపీ సార్ ఆదేశాల మేరకు ఆదివాసుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశాము.